విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 నుండి 13 వరకు 4 రోజులుగా మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జట్ల మధ్య క్రికెట్ పోటీలు పోటాపోటీగా జరిగాయి. టోర్నమెంట్లో ఆద్యంతం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కర్ణాటక జట్టు అంతిమంగా ఛాంపియన్గా నిలిచింది. కర్ణాటక టీం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో రాణించి సమిష్టి కృషితో విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా కర్ణాటక, కేరళ జట్ల మధ్య జరిగిన ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ టోర్నమెంట్ 2025 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను అభినందించి టోర్నమెంట్ విజేతగా నిలిచిన కర్ణాటక జట్టుకు ఛాంపియన్ ట్రోఫీని అందజేశారు. టోర్నమెంట్లో 9 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్గా కేరళకు చెందిన అంకిత్ మిశ్రా నిలవగా, తమిళనాడుకు చెందిన వేదాంత్ భరద్వాజ్ బెస్ట్ బ్యాట్స్మెన్గా నిలిచారు. బెస్ట్ ప్లేయర్గా కర్ణాటక కెప్టెన్ జె సుజిత్ నిలిచారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మాజీ సభ్యులు, బీసీసీఐ మాజీ అధ్యక్షులు గోకరాజు గంగరాజు, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ శరత్ చతుర్వేది, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఏ&ఈ శాంతిప్రియ, సీనియర్ డిఏజీలు కె భాస్కర్, కిషోర్ రెడ్డి, డిఏజీలు రాకేష్ నాయక్, ఎన్ నిఖిల, లిలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మన అమరావతి క్రికెట్ స్టేడియంలో బ్రహ్మాండమైన సౌత్ జోన్ ఆడిట్ జనరల్ టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. చాలా బాగా జరిగింది. మ్యాచ్ చాలా ఎక్సైటింగ్గా జరిగింది. ఇంచేతంటే వచ్చిన వారు కూడా, ప్లేయర్స్ కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ది గ్రౌండ్. అవుట్ఫీల్డ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇటువంటి మ్యాచెస్ అవ్వాలి. అందరూ అనుకునేది ఏంటంటే, ఏంటి ఈ గ్రౌండ్ ఇలా వదిలేశారని. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మరి ఈ గ్రౌండ్ గురించి ఎవరు పట్టించుకోలేదు. అమరావతిలో ఒక మంచి స్టేడియం ఉండాలన్న ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయికి వచ్చింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. దాంతో మిగతా వ్యవహారాల్లాగా ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందలేదు, అలాగే ఈ గ్రౌండ్ కూడా జరగలేదు. కానీ కొత్త బాడీ వచ్చింది. తప్పకుండా వాళ్ళు ఈ గ్రౌండ్ని చాలా తొందరగా దీన్ని ఒక స్థాయికి తీసుకొస్తే తప్పకుండా మన మ్యాచెస్ వైజాగ్లో ఇక్కడ కూడా ఆడటానికి అవకాశం ఉంటుంది. కొత్త కమిటీ వారు ఒక బ్రహ్మాండమైన స్టేడియం విశాఖపట్నంలో కడదామని ప్లాన్ చేస్తున్నారు. అది వస్తే మన రాష్ట్రానికి ఇంకా చాలా బాగుంటుందని భావిస్తున్నాను. ఇంకేంటంటే మన మ్యాచెస్ లిమిటెడ్ 2 గ్రౌండ్లు ఉన్నాయి. అదికంటే కట్టబోయే గ్రౌండు క్రికెట్కే కాకుండా అన్ని స్పోర్ట్స్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలోనే పెద్ద గ్రౌండ్గా ఉండాలనే ఉద్దేశంతో మన క్రికెట్ నాని గారు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు సంకల్పిస్తున్నారు. తప్పకుండా వారి టెన్యూర్లో అటువంటి గ్రౌండ్ వస్తుందని నేను భావిస్తున్నాను. మూలపాడిని బాగు చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని మరుగున పెట్టారనేది ఒక వాదన వినపడుతుంది. దీన్ని ఏ విధంగా? మూలపాడుకి దీనికి సంబంధం ఉంది. ఇది ఇంటర్నేషనల్ గ్రౌండ్. మూలపాడు ఈజ్ ఓన్లీ మెడ్ ఫర్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరకే పరిమితం తప్ప అక్కడేం గ్యాలరీ లేదు కదా. దానికి దీనికి సంబంధం ఉంది. ఇది ఒక బ్రహ్మాండమైంది. ఎవరి ఇది ఓవర్ నైట్ కట్టేది కాదు కదా. టెన్యూర్లో మొదలు పెట్టాం, ఈ స్థాయికి వచ్చింది. తర్వాత మరి కంటిన్యూ చేస్తే ఇప్పటికీ బ్రహ్మాండమైన గ్రౌండ్ అయిపోయేది. దానికి దీనికి సంబంధం లేనే లేదు. అది ఒక ఇంటర్నేషనల్ అండ్ మ్యాచెస్ అంటే ఉమెన్స్ మ్యాచెస్ జరిగినాయి కానీ పెద్ద మ్యాచెస్ ఏం జరగలేదు కదా. అక్కడ లైటింగ్ లేదు, చిన్న గ్రౌండ్ అది. అంచేత దాన్ని దీనితో పోల్చుకోండు, ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోండి. అమరావతిలో కూడా పెద్దది కడతాంటున్నారు. అప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వటం ఏముంది, పెద్దది కడతారంటే క్రికెట్ ఒకటే కాకుండా నా ఉద్దేశం మిగతా గేమ్స్ కూడా ఉపయోగపడేటట్టుగా ఏం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు మన ఏషియన్ గేమ్స్ అటువంటివి కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావాలని వాళ్ళు సంకల్పిస్తున్నారు. అటువంటిప్పుడు నెంబర్ ఆఫ్ గ్రౌండ్స్ కావాలి. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటే కాదు,
అన్ని గేమ్స్కి సరిపడి ఉండాలి. అంచేత 2-3 కాదు, ఇంకా 4-5 గ్రౌండ్లు ఉన్నా మనకు అవసరం అవుతుంది. అద్భుతమైన షాట్ కానీ Cricketers, as I see you as an inspiration to the cricketers. I now request Sri Bhaskar Kayudu sir to give a sample to Sri Varadarajan garu. Kindly accepted to be our guest of honor. I request Sri Kishore Reddy garu, Senior DIG, to welcome. संजीव जगमोला AG उत्तराखंड देहरादून, सोहन सिंह AG ग्वालियर, अंकुर Batsman is very important to take the runs. Now, the final lap. Get to the finals and standing the runners. And to make the matches reach to the public at far places. I request Sri Bhaskar. All this entire who made this tournament అన్న ఫోన్ వెళ్తా అయితే and all the companies which we have found internal.